సార్ మీకే ప్లీజ్ కొంచెం అందరూ కొద్దిగా సెటిల్ అయితే మనం ఈవెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా లేట్ అయింది. అందరికీ నమస్కారం. ముఖ్య గమనిక ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ కూడా వెల్కమ్, అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకు కూడా హార్టీ వెల్కమ్. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఒక కొత్త హీరో వచ్చేసాడు. రాసి పెట్టుకోండి, ఒక కొత్త హీరో రాబోతున్నాడు, వచ్చేసాడు ఆల్రెడీ. ఫెబ్ 23వ తారీఖున మనందరినీ థియేటర్లో పలకరించబోతున్నాడు. బయటవాడు ఏమి కాదు, మనందరికీ బాగా తెలిసిన వాడే, మన ఇంట్లో అబ్బాయి లాంటి వాడే ఒక రకంగా చెప్పుకోవాలంటే. సో మనందరికీ చాలా 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 ఇష్టమైనటువంటి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి స్వయాన బామ్మర్ది. సో ఆయన హీరోగా డెబ్యూ అవుతున్నారు ముఖ్య గమనిక సినిమా ద్వారా. సో ఇంతకంటే ముఖ్య గమనిక ఇంకేమైనా ఉంటుందో అసలు చెప్పండి. సో అంటే అంత పెద్ద స్టార్ని ఇంట్లో పెట్టుకుని అసలు అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ వాడుకుని ఉండొచ్చు, ఎంత ఆయన్ని యూజ్ చేసుకుని ఆయన ప్రమోట్ చేసుకుని ఉండొచ్చు. కానీ అదేమీ చేయకుండా కేవలం తన స్వయం కృషితో తను కథలన్నీ వింటూ ఒక మంచి కథ సెలెక్ట్ చేసుకుని ఈ కొత్త కథ ద్వారా ముఖ్య గమనిక అంటూ ఫెబ్ 23న మన ముందుకు రాబోతున్నారు. సో ద సెల్ఫ్ మేడ్ విరాన్ యాజ్ అ హీరో డెబ్యూ అవబోతున్నారు ఆన్ ఫెబ్ 23 త్రూ ముఖ్య గమనిక. సో విషింగ్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఒకసారి మీ చప్పట్లతో కూడా ఆయనకి ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. సో మరి విరాన్ ముత్తంశెట్టిని మనకి లాంచ్ చేస్తున్న బ్యానర్ శివిన్ ప్రొడక్షన్స్. ఎస్, శివిన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వేణు మురళీధర్ గారు డైరెక్టర్, రాజశేఖర్ అండ్ సాయి కృష్ణ గారు ప్రొడ్యూసర్స్గా సో విరాన్ ముత్తంశెట్టి హీరోగా లాంచ్ అవుతున్నారు విత్ 2 బ్యూటిఫుల్ హీరోయిన్స్, లావణ్య సౌకారా అండ్ ఆర్యన్. సో ఈ సినిమాకి మ్యూజిక్ చేసింది మనకి బాగా తెలిసిన కిరణ్ గారు. కిరణ్ గారు, వేర్ ఆర్ యూ? కిరణ్ వెన్నా గారు, హలో. 2 అద్భుతమైన పాటలు, సూపర్ హిట్ సాంగ్స్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా ఫర్ ద ఫస్ట్ టైం డెబ్యూయింగ్. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. మనందరికీ బాగా తెలిసిన కిరణ్. ఆల్ ద బెస్ట్ కిరణ్ గారు. సో మళ్ళీ పిలుస్తా, మీరు అప్పుడు వచ్చి మీ అమూల్యమైన సందేశాన్ని మాకు తెలియజేయాలి. థ్యాంక్ యూ. సో ఎస్, కిరణ్ గారు ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అలాగే ఎడిటర్ శివ శర్వాణి గారు. సో వీళ్ళందరూ కలిసి ఒక సరికొత్త కథ, ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నటువంటి ఒక పాయింట్ని తీసుకుని, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక కథని తీసుకుని దానికి కొంచెం మరి ఫిక్షన్ యాడ్ చేయకపోతే చూడరు కదా. యాజ్ ఈజ్ రియల్ స్టోరీలు అంటే మనం థియేటర్లోంచి బయటికి వెళ్ళిపోతాం. మనకు కొంచెం మసాలాలు కావాలి, కొంచెం యాడ్ ఆన్స్ కావాలి, అవన్నీ కూడా వేసి మొత్తానికి ఒక బ్యూటిఫుల్ సినిమా రెడీ చేసి మన ముందుకు తెస్తున్నారు ఆన్ ఫెబ్ 23. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. సో అదే స్పాన్సర్లు చదవకుండా టీజర్ చెప్పేశాను, అలిగుంటారు, బాగా తిట్టుకుని ఉంటారు అందరూ, అందుకే వీడియో కూడా సరిగ్గా ప్లే అవ్వలేదు. సో ఈ ఈవెంట్ స్పాన్సర్స్ ఒకసారి తెలిచేసుకుందామండి. సో ఇవాళ ఈవెంట్ మీడియా పార్ట్నర్ ఐడియాస్ యాడ్ మీడియా అండ్ స్పాన్సర్స్ ఫర్ టుడేస్ ఈవెంట్ ఆదిత్య కన్స్ట్రక్షన్స్, 99 TV, Loco Rooftop Bistro and Olive Mithai Shop, SLN Property Developers and Gold Medal. సో ఈవెంట్ అంతా లైవ్ చూడొచ్చు ఇన్ 99 TV. సో ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు కాబట్టి, యంగ్ జనరేషన్ ఉన్నారు కాబట్టి, సో లెట్స్ టాక్ అబౌట్ ద సోషల్ మీడియా ఫర్ సమ్ టైమ్. మీరు ఎవరైనా మైక్ వాళ్ళకి పాస్ చేయగలరా? శశి ప్లీజ్. సో అసలు ఈ సోషల్ మీడియా మీ రోజులో ఎంత భాగం తినేస్తోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అదిగో సిగ్గుపడుతున్నాడు, కళ్ళజోడు తెలుసుకుంటా, వైట్ స్ట్రైప్స్ అబ్బాయి. ఆ అబ్బాయికి ఇవ్వండి మైక్. నీ పేరేంటి? సంతోష్. సంతోష్. ఓకే, లండన్ కోతి కాదు. వద్దు, మాకు ఇక్కడ వాళ్ళు చాలా, లండన్ వాళ్ళు అక్కర్లేదు మాకు, మా తెలుగు సినిమా అది ముఖ్య గమనిక. ఓకే, సో సంతోష్ చెప్పు, సోషల్ మీడియా గురించి నీ ఒపీనియన్ ఏమిటి? సోషల్ మీడియా అంటే మన అవసరాన్ని బట్టి వాడుకోవాలి, దాన్ని మరీ ఎక్కువ వాడితే మనకే ప్రమాదం. సో సోషల్ ఇప్పుడు ఏమైందంటే, ఇంతకుముందు సోషల్ మీడియా ద్వారా సగం మంది తెలుస్తుండే, ఇప్పుడు సోషల్ మీడియా అడ్వాన్స్ అయిపోయింది. సో కాబట్టి మనం సోషల్ మీడియా ద్వారా మనకు ఫ్యూచర్లో మంచి జరగడానికి ఏం కావాలి, ఎంతవరకు యూజ్ చేయాలో అంతే యూజ్ చేసుకోవాలి. అతి మీరిపోయింది అనుకో, అది మనకే ప్రమాదం. సో సోషల్ మీడియా అయితే ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఇంతకుముందు అసలు విలేజ్లలో ఒక చిన్న బాబు కానీ ఎవరికి అసలు వాట్సాప్ అంటే తెలియదు, ఇన్స్టాగ్రామ్ అంటే తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్క అబ్బాయి చిన్న ఊర్లలో కూడా ఇన్స్టాగ్రామ్లో వచ్చి లైవ్ పెట్టి ఇక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్తాను. త్రివిక్రమ్ గారు వచ్చేసి నేను బూతు మాటలు మాట్లాడి సినిమాలో కామెడీ చేయలేనని చెప్పారు.
అలాంటిది త్రివిక్రమ్ గారు అండ్ మహేష్ బాబు గారే కుర్చీని మడతేసి అని సాంగ్లో పెట్టారంటే మన సోషల్ మీడియా ద్వారా ఎంత బ్యాడ్కి కనెక్ట్ అవుతున్నాం, మంచికి కూడా కనెక్ట్ అవుతున్నాం. సో మంచిని ఎక్కువ ఆస్వాదించుకోవాలి, బ్యాడ్ని అనేది తగ్గించుకోవాలి. అప్పుడు మనకు నెక్స్ట్ జనరేషన్కి కానీ మనం వచ్చే వాళ్ళకు కూడా మంచి మెసేజ్ ఇవ్వాలి. అందుకనే సోషల్ మీడియా ద్వారా మంచిని ఎక్కువ గ్రహించుకోవాలి, చెడుని తగ్గించుకుంటే మంచిది. కానీ మనం ఇప్పుడే దానికి అలవాటు అయిపోతున్నాం. తగ్గించుకుంటే మంచిది, అవసరాన్ని మంచి మన ఉపయోగపడే దాన్ని తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. నీకు కుర్చీ మడత పెట్టే రేపు. పర్వాలేదు. నెక్స్ట్ ఇంకెవరైనా కానీ వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. సో ప్లీజ్ మీరు సంతోష్ ముందు వాళ్ళకి మైక్ పాస్ చేయరా. వెంకట్ నా పేరు. వెంకట్ గారు, యా ప్లీజ్. అంటే నా ఉద్దేశంలో ఏదైనా ఎడిక్షన్ ఇస్ సంథింగ్ దట్ వీ ఆల్ షుడ్ కంట్రోల్. అంటే ఎడిక్షన్ ఉండకూడదు. సోషల్ మీడియా మంచిగా వాడచ్చు, మనం చెడుకు వాడచ్చు, కానీ ఎడిక్షన్ అనేది దట్ యంగర్ జనరేషన్ షుడ్ కంట్రోల్. అంటే నేను కూడా యంగర్ జనరేషనే చెప్తున్నాను అంతేనే. సో ఎవ్రీ వన్ షుడ్ కంట్రోల్ దాట్. ఎందుకంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఆపర్చునిటీస్ లేకుండా సినిమాలో రావడం, యూట్యూబ్ సిరీస్లో రావడం, రీల్స్లో రావడం అని చూస్తూనే ఉంటాం. సో బ్రెయిన్ కంట్రోల్ ఉండాలి. ఆయన ఏదో చెప్పారు, కుర్చీనేదో మడత పెట్టారు, అవన్నీ ఓకే, కానీ మంచిగా యూజ్ చేస్తే చాలా మంచిదని నా ఫీలింగ్. ఓకే, యా. సో వే వి యూజ్ ఇట్ అనేది దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. నో, వన్ మోర్ పాయింట్. అంటే ఏంటంటే అందరు నెగటివ్ పాయింట్ చూస్తూ ఉంటారు. ఎంతో మందికి అవకాశాలు వస్తున్నాయి ఇప్పుడు, ఈ రీల్స్ ద్వారా కానీ సినిమాల్లో వస్తున్నాయి. చాలా చాలా సూపర్ స్టార్స్ యాక్ట్ చేస్తున్నారు చాలా మంది. సో మంచిగా వాడితే దట్స్ గుడ్ ఫర్ ఎవ్రీవన్. ఫైన్, నైస్. ఓకే, సో ఇంకెవరైనా? ఓకే, వీల్ ఆస్క్ వన్ గర్ల్. అమ్మాయిలు ఇంతమంది ఉన్నారు, అందమైన అమ్మాయిలు అసలు. ఓకే సార్, ప్లీజ్ క్యారీ ఆన్. సో ఐ మీన్ కామన్ పాయింట్ నా పేరు జయప్రకాష్. జయప్రకాష్ గారు చెప్పండి. సో కామన్ పాయింట్ ఏంటంటే వాడుకోవడం వల్ల ఉంటుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్లెట్ని మన అవసరానికి వాడుకుంటే బాగుపడతాం, అదే ట్యాబ్లెట్ అనవసరంగా వాడుకుంటే పోతుంది అనమాట. సో సోషల్ మీడియా కూడా ఏంటంటే మనం ఎదగడానికి, మనం బాగుపడడానికి వాడుకుంటే చాలా బాగుపడతాం. ఉంది కదా అని ఏదో ఎలా పడితే అలా వాడేమనుకోండి, ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు అనమాట. ఇట్ క్యాన్ బి డౌన్ ఆర్ పాతాళం. కరెక్ట్. అలా ఎలా పడితే అలా వాడితే ఎలా ఉంటుందో చెప్పడానికే ఈ ముఖ్య గమనిక. ఆన్ Feb 23rd. సో విరాన్ ముత్తంశెట్టి గారు కూడా ఆల్మోస్ట్ వచ్చేసారు అనుకుంటా. ఎస్, సో విరాన్ ముత్తంశెట్టి గారు కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆయనతో కూడా మాట్లాడదాము. అసలు ఆయన ఈ సోషల్ మీడియా గురించి ఏం చెప్తారో ఆయన కూడా అడిగి తెలుసుకుందాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వెరీ వెల్ సెడ్, థ్యాంక్ యూ. సో ఎవరైనా ఒక మంచి గర్ల్, ఉమెన్, ఎనీవన్, ఎవరు మాట్లాడరా? నో, మనమంతా సోషల్ మీడియాలోనే మాట్లాడతాం కదా, బయట పెద్దగా రియాక్ట్ అవ్వం. ఓకే, ఫైన్. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ విరాన్ గారు, విరాన్ ముత్తంశెట్టి. విరాన్ ముత్తంశెట్టి గారు, ఆల్ ది బెస్ట్ ఫర్ ముఖ్య గమనిక. అండ్ ఐ విష్ ఒక కమర్షియల్ మూవీతో లాంచ్ అవ్వాలి అనుకుంటారు ఏ హీరో అయినా కూడా, కానీ ఈయన మాత్రం ఒక మంచి కథ, ఒక మంచి మెసేజ్ ఆడియన్స్కి ఇవ్వాలి అని చెప్పి హీ చోజ్ దిస్ స్క్రిప్ట్ అండ్ విత్ ముఖ్య గమనిక ఇస్ కమింగ్. దట్స్ రియలీ వెరీ గుడ్ డెసిషన్ విరాన్ గారు, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫిల్మ్. ఓకే, సో ఇక విరణ్ గారు కూడా వచ్చేసారు కాబట్టి మచ్ నీడెడ్ పాయింట్ అండ్ మచ్ నీడెడ్ మెసేజ్ ఇవాళ రేపు డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన మెసేజ్ ఇది. ఎంత వాడాలో అంత వాడితే మంచిది, అంతకంటే ఎక్కువైతే మాత్రం డెఫినెట్గా డేంజరే సోషల్ మీడియా అనేది. సో ఎస్, అండ్ ఇప్పుడు ఈ సినిమాలో అంటే చూస్తే ఏంటి ట్రైలర్ ఇలా ఉంది అని మీకు డౌట్ రావచ్చు, కానీ ఇది ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా. ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా ఉన్నాయి. అండ్ మన వీరేన్ గారి క్యారెక్టర్కి అండ్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్కి మధ్య ఉండేటువంటి ఆ బ్యూటిఫుల్ ఎమోషనల్ సీన్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. సో ఒక రెస్పాన్సిబుల్ కొడుకుగా, ఒక రెస్పాన్సిబుల్ కానిస్టేబుల్గా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, అండ్ విత్ హిస్ ఫస్ట్ ఫిలిం ఒక రెస్పాన్సిబుల్ హీరోగా ఒక మంచి మెసేజ్ని అందిస్తున్నారు. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ శ్రీకాంత్ మాస్టర్ అండ్ టీమ్. అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. ఈ మూవీలో 2 హీరోయిన్స్ ఉన్నారు అండ్ అందులో ఒకరైన ఆర్యన్ని. Aryan, can we have you on stage, please? Aryan, yes? Kada? Okay. Doubt వచ్చింది. Welcome Aryan and all the best for Mukhya Gamanika. Thank you so much for this. Okay, andarki good evening.
ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఐఎమ్ లిటిల్ బిట్ నర్వస్. ఓకే, ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ మై జర్నీ. అంటే అంత ఏ బ్యాక్గ్రౌండ్ ఆర్ థింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఏం లేదండి. ఇట్స్ అ వెరీ చిన్న జర్నీ. లైక్ 6 years అవుతుంది. ఐ వాజ్ బీన్ ఇన్ ఇండస్ట్రీ. చిన్న చిన్న ఫ్యూ స్మాల్ రోల్స్ చేస్తూ ఐవ్ గాట్ దిస్ ఆపర్చునిటీ త్రూ సమ్ ఆడిషన్ అనమాట. ఫస్ట్ ఒక 2 minutes అలా ఆడిషన్ తీసుకున్నారు. సో ఐ వాజ్ లైక్ లేదు ఇంకా తీసుకోరు. ఐ వాజ్ ఫిక్స్ లైక్ దట్. కానీ వచ్చి లేదు యూ హ్యావ్ టు కమ్ అగైన్, ఒక చిన్న లుక్ టెస్ట్ లాగా చేసి విల్ ఫైనలైజ్ అన్నారు. ఐ వాజ్ హ్యాపీ ఫర్ దట్. దీనికి థ్యాంక్స్ చెప్పుకోవాలి వేణు మురళీధర్ సార్. ఎక్కడ అక్కడ ఉన్నారు ఆయన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మీరు పర్టికులర్గా ఈ రోల్ని నాకు ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బికాజ్ అందరూ అనుకుంటారు కదా, లైక్ ఇప్పుడు చాలామంది పీపుల్ ఉన్నారు హీరోయిన్స్ అంటే, ద సో మెనీ పీపుల్, యూ డోంట్ నీడ్ టు చూజ్ అస్ బేసికలీ. కానీ లేదు, పర్ఫార్మెన్స్ చాలు, నాకు ఇది ఈ కంటెంట్లో ఇలా ఉంటే సరిపోతుంది, దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ అని చెప్పారు. సో నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ యా, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ కమింగ్ టు ప్రొడక్షన్, యా, ప్రొడక్షన్ టీమ్ శివన్ ప్రొడక్షన్స్ నుంచి ఈ బ్యానర్లో రిలీజ్ అవుతుంది ముఖ్య గమనిక. ఓకే, ఐఎమ్ టేకింగ్ లిటిల్ టైమ్. సో మా యంగ్ ప్రొడ్యూసర్స్ శివ, ఐఎమ్ సారీ, రాజశేఖర్ గారు అండ్ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక పర్టిక్యులర్ మీడియా పాయింట్ నుంచి తీసుకొని అండ్ ఇలాంటి ఒక కథ రావాలి, జనాల్లో చూడాలి, దాన్ని కాస్త అర్థం చేసుకొని ఇలాంటి మిస్టేక్స్ వాళ్ళ లైఫ్లో జరగకుండా ఉండాలి అనే ఒక పర్టికులర్ థాట్ చెప్పిన వెంటనే ఎంకరేజ్ చేసి యూ మేడ్ అస్ డూ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ కమింగ్ టు మా హీరో గారు విరాన్ ముత్తంశెట్టి, ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ ఐఎమ్ షేరింగ్ ఎ స్క్రీన్ విత్ యూ. చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇది మీకు పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అండ్ మా హీరోయిన్ గారు అండ్ లావణ్య చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. అండ్ చాలా క్యూట్ ఉన్నాయి కొన్ని సీన్స్. అండ్ యు ఆర్ వెరీ, అంటే చెప్తున్నారు లైక్ యూ హ్యావ్ టు బీ దిస్ అండ్ దిస్, ఒక సపోర్టివ్ అనమాట హీరో గారికి. సో ఇన్ దట్ ఇట్స్ సో గుడ్ టు సీ యూ ఇన్ దిస్. అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ డిడ్ ఐ మిస్ సంథింగ్? థ్యాంక్ యూ ఎనీవేస్. ఓకే, సో ఐ వాంట్ ఆస్క్ యూ సంథింగ్. సో ఇందాక మనం అందరితో మాట్లాడుకున్నాం, లైక్ సంతోష్ మాట్లాడారు, అగో ఆయన ఎవరు మాట్లాడారు ఇందాక మనకి రిగార్డింగ్ సోషల్ మీడియా, రైట్? సో డూ యూ హ్యావ్ అన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్? ఆఫ్ కోర్స్ యూ మస్ట్ హ్యావ్ కదా. సో ఒక రోజులో ఒక 24 గంటలు ఉంటే 20 గంటలు ఇన్స్టాగ్రామ్తో పోతుందా? అంటే 20 hours అని చెప్పలేము కానీ ఒక మినిమం ఒక 6 years కావచ్చు. ఈ సినిమా చేసిన తర్వాత ఏమన్నా మారిందా? తగ్గింది. స్క్రీన్ టైమింగ్ చాలా తగ్గింది. ఓకే, అంటే ఏం చేస్తూ ఉంటావు? ఇన్స్టా స్టాకింగ్ ఏమైనా చేస్తుంటావా? అంటే దీంట్లో కొంచెం అలా ఉంటుంది, బట్ జనరల్గా లేదు. ఎందుకు మొహం చూడగానే అనిపించింది నాకు ఇందులో క్యారెక్టర్ అదేనా? ఓకే, సో అలా స్టాక్ చేస్తూ ఉంటారా? అయ్యో లేదండి, మీరు చూసి చెప్పండి కదా. ఇప్పుడే నో ఐఎమ్ నాట్ దట్. తప్పేం కాదండి, మనకి ఇష్టమైన వాళ్ళు ఏం చేస్తున్నారా అని చూడడంలో తప్పేం అంటే కాదు. అది స్టాక్ కిందకి రాదేమో కదా. నవ్వు ఆపుకుంటున్నారైనా? అంటే జనరల్గా స్టాకింగ్ కిందకి రాదు కదా. ఇఫ్ యూ వాంటెడ్ టు ఫాలో సమ్ పర్టికులర్ పీపుల్ అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు లైఫ్లో ఏమవుతుందని తెలుసుకోవడం. సో ఎనీవేస్ మనకైతే సోషల్ మీడియా చాలా చాలా ఇంపార్టెంట్, బికాస్ ఒక పోస్ట్ పెట్టిందే జరగదు కాబట్టి. ఆల్ ద బెస్ట్. అండ్ ముఖ్య గమనిక తర్వాత మంచి క్యారెక్టర్స్ చేయాలి. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఈ సినిమాలో క్యారెక్టర్ చేసిన భాషా గారు కూడా ఇక్కడే ఉన్నారు. భాషా గారు ఒకసారి స్టేజ్ పైకి రావాలి ప్లీజ్. చిత్రం భాషా గారు అంటే ఎక్కువ మంది గుర్తుపడతారు. సో భాషా గారు ప్లీజ్. మీ క్యారెక్టర్ గురించి ఇన్ దిస్ ఫిల్మ్. అందరికీ నమస్కారం అండి. చాలామంది వచ్చారు, ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
వేణుభయ్య థ్యాంక్ యూ సో మచ్ నాకు దీంట్లో క్యారెక్టర్ ఇచ్చినందుకు. అలాగే సాయి కృష్ణ గారు, రాజశేఖర్ గారు, ఇంకా మా శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ముఖ్య గమనిక, వేణు గారు నాకు తెలుసు, బాగా మంచి పరిచయం ఉంది మాకు. మేము కలిసి సినిమాలు చేసాము, నేను యాక్ట్ చేశాను, ఆయన కెమెరామెన్గా చేసిన దాంట్లో అక్కడక్కడ. సో మంచి కథ ఇది. ఆయన డెబ్యూగా యాజ్ ఏ కెమెరామెన్గా డైరెక్టర్ అవుతున్నారంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కథలో కానీ, లేకపోతే ఎలా ఇంట్రొడ్యూస్ అవ్వాలి ఒక హిట్ సినిమా తీయాలంటే. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. మంచి అంటే నా క్యారెక్టర్లో నేను వినేటప్పుడు కొన్ని చెప్పారు ఆయన దీంట్లో, అంటే నేను రివీల్ చేయొద్దు నా క్యారెక్టర్ గురించి కూడా. కథలో కూడా కొన్ని సస్పెన్స్ చెప్పిన తర్వాత నేను స్టన్ అయిపోయాను నిజంగా. అంటే ఒకటి రెండే చెప్పారు, అది నిజంగా దానికి తగ్గట్టు ఇంకా చాలా ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో ఇందులో మా హీరో గారు విరాన్ ముత్తంశెట్టి గారు, నిజంగా మీ కష్టం అంతా స్క్రీన్ మీద తెలుస్తుంది భయ్య. నిజంగా మీరు ఈ సినిమా అందరు చాలా కష్టపడ్డారు, సక్సెస్ అవుతుంది. అలాగే సాంగ్స్ కానీ మనకు టీజర్ కానీ అందరు జనాల్లో బాగా వెళ్ళింది. సినిమా బాగా హీట్ ఎక్కిందని నా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి చెప్తున్నారు. అంటే ఈ ఫిబ్రవరి 23కి రిలీజ్ ఉంది అంటే ముఖ్య గమనికలో ఉన్నావా భాషను అని చెప్పి వాళ్ళు చెప్తున్నారంటే అది నాకు కొంచెం ఇండనికి సౌండ్ చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళే చెప్తున్నారు ఉన్నావా నువ్వు ఆ సినిమాలో అంటున్నారంటే వాళ్ళ దగ్గర ఒక ముఖ్య గమనిక గురించి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. సో మీరు అందరు వెళ్ళి చూడండి. అందరు చెప్పినట్టుగా ఇది ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. నాకు తెలిసి మంచి సాంగ్స్, కథ, థ్రిల్లింగ్ పాయింట్స్, కొంచెం మంచి ట్విస్టులు అన్నీ చాలా బాగుంటాయి. అంటే చూస్తే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, కొంచెం ఇదవుతుంది. సో అలాగే ఇక్కడ ఈ స్టేజ్లో నిజంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి పేరు ఈ సినిమాతో కొంచెం ఆయన వాళ్ళ కజిన్ కాబట్టి మా హీరో గారు ఆయన పేరు వాడుకోవడానికి మాకు అదృష్టం దక్కింది. సో పుష్ప 2 ఆస్కర్ అవార్డు కొట్టాలి సార్. అలాగే మా సినిమాని కూడా పెద్ద హిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాష గారు, థ్యాంక్ యూ. సో ఇప్పుడే మీరు కూడా తలుచుకున్నారు కాబట్టి అల్లు అర్జున్ గారిని, ఇక్కడున్న అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరి కోసం అండ్ ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న టీవీలో అయినా సోషల్ మీడియా ద్వారా అయినా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో. విరాన్ గారు మీ ఇంట్లోనే ఉన్నారు, ఒక బ్యూటిఫుల్ ఇన్స్పిరేషన్. అసలు అంటే ఎంతోమందిని ఆయన ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు అండ్ మీరు చాలా దగ్గరగా చూస్తూ ఉంటుంటారు. అల్లు అరవింద్ గారు అబ్బాయిగా, చిరంజీవి గారి అల్లుడుగా, మేనల్లుడుగా ఇండస్ట్రీకి ఎంటర్ అయినా కూడా స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ ఇవన్నీ కూడా ఆయన ఎర్న్ చేసుకున్నారు. సో ఈరోజు మీరు అల్లు అర్జున్ గారి బామ్మర్దిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నా విత్ ముఖ్య గమనిక. ఐ విష్ యూ ఎర్న్ మెనీ 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 థింగ్స్ విచ్ యూ డిజర్వ్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. సో మరి విరాన్ ముత్తంశెట్టిని లాంచ్ చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్ని ఇప్పుడు వేదికపైకి ఇన్వైట్ చేసేసుకుందాము. రాజశేఖర్ గారు అండ్ సాయి కృష్ణ గారు, ముఖ్య గమనిక మూవీ ప్రొడ్యూసర్స్. సో Feb 23 మూవీ రిలీజ్ అవబోతోంది అండ్ ప్రొడ్యూసర్స్గా మీకు కూడా ఇది మొదటి సినిమా. సో ఎలా ఉంది అసలు ఆ ఎక్స్పీరియన్స్, ఆ బాధ్యతలు, ప్లీజ్. సో ఫస్ట్లీ ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, సినిమా లవర్స్కి అండ్ ముఖ్య గమనిక క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ నా స్వాగతం. సో శివిన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో చెప్పినట్టు ఇది మా ఫస్ట్ మూవీ. ఫిబ్రవరి 23 ఈ ఫ్రైడే రిలీజ్ అవ్వబోతుంది. అండ్ సో ఈ ఫస్ట్ మూవీ చేయడానికి వీ ఫేస్డ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ ఆల్సో కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ డిఫరెంట్ పీపుల్ని కనెక్షన్స్ పెంచుకున్నాం. అండ్ ఆల్సో వీ ఫేస్ లాట్ ఆఫ్ హర్డల్స్. సో I must say it's not an easy journey, but what I would like to say is we are very lucky and also very happy to produce this movie. And మీ అందరికీ ఈ మూవీని తెప్పించినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడితే ఓ 3 wordsలో చెప్పాలంటే ఇది సింపుల్గా ఒక కంటెంట్ బేస్డ్ మూవీ అండి. ఇట్స్ నాట్ ఎ టిపికల్ కమర్షియల్ మూవీ. సో మంచి కంటెంట్ బేస్తో వస్తున్నాము. అండ్ ఈ మూవీలో ఎస్పెషలీ థ్రిల్లర్, క్రైమ్, ఫ్యామిలీ, డ్రామా చాలా మల్టిపుల్ జానరాస్ని కవర్ చేస్తూ చాలా అద్భుతంగా తీశారు. దీనికి కారణం
ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ, ఎస్పెషలీ మా బ్రిలియంట్ డైరెక్టర్ వేణు మురళీధర్ గారికి, అండ్ ఆల్సో అవర్ హీరో విరాన్ ముత్తం శెట్టి గారికి, అండ్ హీరోయిన్ లావణ్య గారికి, అండ్ ఆర్యన్ గారికి, అండ్ ఎంటైర్ క్రూ అండ్ క్యాస్ట్ చాలా కష్టపడ్డారు. అండ్ వీళ్ళ గురించి ఇన్ డీటెయిల్గా సక్సెస్ మీట్లో మాట్లాడతాను. అండ్ ఇంకా మూవీలో అయితే అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్, అది ఇట్ ఈస్ అందరి సీట్ ఎడ్జ్లో కూర్చొని వావ్ నెక్స్ట్ సీన్ ఏమవ్వబోతుంది అన్న సస్పెన్స్ అండ్ మిస్టరీ ఎలిమెంట్స్. సో మీకు చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో థియేటర్లో ఈ వీక్ ఫ్రైడే 23rd రిలీజ్ అవ్వబోతుంది. సో మీరు అందరూ చూసి మా అలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ని సపోర్ట్ చేసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ లవ్లీ ఈవినింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ముఖ్య గమనిక టీమ్, మూవీ లవర్స్ అందరికీ నా స్వాగతం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన విశ్వక్సేన్ గారికి హార్టీ వెల్కమ్. ఇక్కడికి విచ్చేసిన ప్రముఖ యాక్టర్ విశ్వక్సేన్ గారికి నా స్పెషల్ థ్యాంక్ యూ సార్. అండ్ February 23rd మూవీ రిలీజ్ అవుతుంది ముఖ్య గమనిక. ఖచ్చితంగా థియేటర్లో చూసి అందరూ ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. సో ఈ బ్యానర్లో ఇంకా మంచి సినిమాలు తీయాలి, మీరు చాలా మందికి మీరు వర్క్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. ఇది కూడా నాకేనా? ఓకే సో వెల్కమింగ్ విశ్వక్సేన్ గారు వన్స్ అగైన్. అండ్ ఏంటబ్బా సౌండ్ ఏది ఆయన వస్తే అసలు ఏంటి ఇదేనా? ఈ మినిమం ఈ మాత్రం లేదా ఆయనకు ఆంది అసలే. సో కొంచెం ఆ సౌండ్ ఉంటే ఆ ఊపు వేరే ఉంటుంది. అండ్ నౌ ఐ కాల్ లావణ్య సౌకారా ఆన్ స్టేజ్. లావణ్య ప్లీజ్ వెల్కమ్. సో ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్, ఆర్యన్ ఒక హీరోయిన్ అండ్ లావణ్య ఇస్ ద అదర్ హీరోయిన్. ఎవరు ఏ క్యారెక్టర్ ప్లే చేశారు, ఎవరి రోల్, ఎంత కీ రోల్ ఈ సినిమాలో అనేది మనకి Feb 23rd చూస్తే తెలుస్తుంది. అండ్ లావణ్య ఆల్ ది బెస్ట్. హలో అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు చీఫ్ గెస్ట్ విశ్వక్సేన్ గారికి మమ్మల్ని ఈరోజు ఇలా సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. And all the family and friends who all came here to support us, చాలా థ్యాంక్స్. సో Feb 23rd ముఖ్య గమనిక థియేటర్స్కి వస్తుంది. చాలా మంచి మూవీ, ఒక చిన్న మెసేజ్, ఒక అవేర్నెస్, అట్ ద సేమ్ టైం ఒక చిన్న లవ్ స్టోరీ. సో ఇప్పటి జనరేషన్ కానీ ఏవైతే ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ కానీ ఎలిమెంట్స్ కానీ ఏవైతే కోరుకుంటున్నారో సో అవన్నీ ఎలిమెంట్స్ ఉన్న మంచి మూవీ. ఆడియన్స్ని ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉంచుతూ ఒక చిన్న థ్రిల్లర్, సస్పెన్స్, అన్ని ఎలిమెంట్స్ ఉన్ని మిమ్మల్ని చాలా ఎంగేజింగ్గా ఉంచుతుంది థియేటర్స్లో. సో Feb 23rd మర్చిపోకుండా టికెట్స్ అయితే బుక్ చేసేసుకోండి ముందు రోజే. అండ్ ఈ మూవీలో నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫస్ట్ మా డైరెక్టర్ వేణు మురళీధర్ సార్కి ఐఎమ్ సో మచ్ థ్యాంక్స్, చాలా థ్యాంక్స్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ మా ప్రొడక్షన్ శివన్ ప్రొడక్షన్స్, సాయి కృష్ణ గారు అండ్ రాజశేఖర్ గారు, మూవీ అవుతున్నన్ని రోజులు కూడా దే ఆర్ ఆన్ సెట్స్. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా, ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు రాలేదు, బట్ ఏమే చిన్న అవసరం వచ్చినా ఎప్పుడు మా వెనకాతలే ఉంటూ మాకు సపోర్ట్ ఇస్తూ వచ్చారు. అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ అండ్ విరాన్ ఇస్ చాలా సపోర్టివ్. సో మా మధ్యన ఏవైతే స్క్రీన్ మీద సీన్స్ చాలా బాగా వచ్చాయి, ఆ లవ్ స్టోరీ, సాంగ్, ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ వెరీ నైస్. అండ్ ఆర్యన్కి సీన్స్ ఏం లేవు, బట్ ట్రైలర్ అండ్ నేను డబ్బింగ్ చెప్పినప్పుడు సీన్స్ చూశాను. షీఈస్ వెరీ గుడ్ పర్ఫార్మర్. సో మంచి ఆపర్చునిటీస్ రావాలని ఐఎమ్ ప్రేయింగ్. సో
క్యాస్ట్ అండ్ క్రూ, మాకు సపోర్ట్ ఇచ్చిన మా ఏడీస్ కానివ్వండి, అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ మూవీకి మంచి మ్యూజిక్ సాంగ్స్ అవనివ్వండి ఆర్ఆర్ ఇచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎడిటర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. సో Feb 23 మర్చిపోకుండా ముఖ్య గమనిక, వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. అది ముఖ్య గమనిక, వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఎస్, డెఫినెట్గా చెప్పాలి. ఎందుకంటే చిన్న సినిమానే కదా, అంటే కొత్త అబ్బాయి కదా, హీరో ఏముంది ఓటీటీలో వస్తుంది చూసేద్దాం. ఈ మధ్య యాటిట్యూడ్ చాలా ఎక్కువైపోయింది అందరికీ. మీరు థియేటర్కి వెళ్ళి సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా వస్తూ ఉంటాయండి. సో ప్లీజ్, ముఖ్య గమనిక ఏమిటంటే గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. నేను ఇంతకుముందు చాలా సినిమాలు కూడా చెప్పాను, అగైన్ చెప్తున్నా, ప్లీజ్ గో వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. అదొక పెద్ద హెల్ప్ మీరు సినీ ఇండస్ట్రీకి చేసేది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. అండ్ ఎస్, ఇప్పుడు శివన్ ప్రొడక్షన్స్ కొత్త బ్యానర్, కొత్త ప్రొడ్యూసర్స్, కొత్తగా ఒక హీరోని, ఇద్దరు హీరోయిన్స్ని లాంచ్ చేస్తున్నారు. డైరెక్టర్కి కూడా కొత్త సినిమా. సో ఇంత కొత్త వాళ్ళ మధ్య ఒక మంచి కథను తీసుకుని మనకు చెప్పబోతున్న శివన్ ప్రొడక్షన్స్ బ్యానర్ గురించి వీ హ్యావ్ ఎన్ ఏవి చూసేద్దాం. సో అంటే నాకు బ్యానర్ ఏవి అని చెప్పి డైరెక్టర్ గారు ఏవి వేశారు. సరే, ఓకే. సో ఏవి వేశారు కాబట్టి ఎలాగో సార్ని పిలిచేద్దాం. వేణుగారు, ప్లీజ్ వెల్కమ్. ఓ, మీరు ఆ గుంపులో ఉన్నారనుకోండి, ఇందక్కడి దాకా అక్కడే ఉన్నారు కదా, సారీ. ప్లీజ్ వెల్కమ్. సో ఏవిలో చూసినట్టు చాలా పెద్ద సినిమాలకి, మంచి సినిమాలకి చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశారు అండ్ నౌ డెబ్యూయింగ్ యాజ్ డైరెక్టర్. సో ప్లీజ్. సో మీరు మంచి ఫ్రెండ్స్ అంట కదా, మీరు ప్రొడ్యూసర్ గారు? మా మామయ్య. ఓహో, ఫ్యామిలీ. పర్వాలేదు అయితే, అందుకే కరెక్ట్గా చెప్పారు బ్యానర్ ఏవి అని. ఓకే, ఫైన్. ప్లీజ్. ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, వచ్చిన ఫ్రెండ్స్కు, మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ నమస్కారం. మాస్కా దాస్ మన విశ్వక్సేన్ గారికి మా ముఖ్య గమనిక మూవీకి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ముఖ్య గమనిక మూవీ 23rd రిలీజ్ అవుతుందండి. ముఖ్య గమనిక అంటే ఈ మూవీ తీయడానికి వచ్చిన ఆలోచన ఏంటంటే, తప్పు చేయాలన్న ఆలోచన వచ్చి, ఆ తప్పు చేయాలన్న ఆలోచన వచ్చి దాన్ని చేసేలోపు సరిదిద్దుకునే టైంలో కొన్ని అనర్థాలు జరుగుతాయి. ఆ టైంలో జరిగే పరిణామాలు ఏంటి అనేది సినిమా స్టోరీ. నాకు మాట్లాడడం రాదు, కొద్దిగా కన్ఫ్యూజు, కొద్దిగా టెన్షను, అంటే ఎక్కువ నేను మాట్లాడలేను. కెమెరామెన్గా పనిచేశాను, మొత్తం కెమెరా వెనుక ఉండేవాడిని. ఇప్పుడు ముందుకు వచ్చాను కాబట్టి కొద్దిగా టెన్షన్ ఉంటుంది, ఏమనుకోవద్దు. 23rd సినిమా రిలీజ్ అవుతుందండి. నిజం చెప్పాలంటే మనకు విరాన్ ముత్తం శెట్టి గారు దొరకడం రియల్గా నా అదృష్టం. నేను ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్. ఇప్పుడు ఈ పొజిషన్లో నేనున్నాను అంటే మన అల్లు అర్జున్ గారు ఒక ఫోటో సరిపోయింది నన్ను ఈ పొజిషన్కి తీసుకురావడానికి. నిజంగా చెప్పాలంటే అల్లు అర్జున్ గారికి నిజంగా కృతజ్ఞుని. మా హీరో గురించి చెప్పగలుగుతున్నాను, ఒకటి చెప్తున్నాను. టైమింగ్ మెయిన్ ఇంపార్టెంట్. హీరో గారి టైమింగ్. నా 42 డేస్లో 6 o'clock షార్ట్ అని చెప్తే 5:45 ఉండేవారు సెట్లో. నేను కన్ఫ్యూజ్ అయ్యేవాడిని, అరే 5:45 వచ్చారు, ఇప్పుడు నేను ఏం చేయాలి 15 minutes అని. నిజంగా అంత టైమింగ్ సెన్స్ ఉంది. నిజంగా సార్ థ్యాంక్ యూ సార్. రియల్లీ మీరు నాకు హీరోగా దొరకడం రియల్లీ మనస్ఫూర్తిగా లవ్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన శివన్ ప్రొడక్షన్స్ మా మామగారే, మా బామ్మర్ది సాయి కృష్ణ అండ్ రాజశేఖర్ గారు, చాలా థ్యాంక్స్ మామయ్య. థ్యాంక్ యూ మామయ్య. హీరోయిన్ మన లావణ్య గారు అండ్ ఆర్యన్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ కిరణ్ మంచి ఆర్ఆర్ ఇచ్చారు, మంచి సాంగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ కిరణ్ గారు. ఎడిటర్ శివ శర్వాణి, థ్యాంక్ యూ, మంచి ఎడిటింగ్ ఇచ్చిన శర్వాణి గారికి థ్యాంక్ యూ. మన అసిస్టెంట్ డైరెక్టర్లు మన వెంకన్న అండ్ శశి, ఒక్కసారి స్టేజ్ మీద ప్లీజ్, 1 minute వచ్చి వెళ్ళండి ప్లీజ్. అసిస్టెంట్ డైరెక్టర్ మన చరణ్, శశి. ఈ మా డైరెక్షన్ టీం అండి, వీళ్ళు లేకపోతే నేను ఇక్కడ లేను. నిజం చెప్తున్నా, అంటే నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా కాదు, ఒక బ్రదర్ లాగా పనిచేశారు అన్నిట్లో. నిజంగా థ్యాంక్స్ వెంకన్న అండ్ చరణ్ అండ్ శశి, నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ. 23rd మన మూవీ రిలీజ్ అవుతుందండి. ప్లీజ్ తప్పకుండా థియేటర్లో చూస్తారని తీశాను.
నాకు నచ్చినట్లుగా తీశాను. ఏం జరుగుతుందో నాకు తెలియదు, బాగున్నదని తీశాను. ఇక జనాలు, ఇక ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. ఇక అంతా అది స్టార్ అనుకుంటాను, అది ఫేటో ఏమో తెలియదు. బాగా తీశాను, బాగా వచ్చిందని అనుకుంటున్నాను. ఇక మీ అందరూ మీ దయ ఉంటే సినిమా సక్సెస్ అవుతానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 23rd రిలీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంతే వేణుగారు. నాకు కొద్దిగా కన్ఫ్యూజు, కొద్దిగా టెన్షను, అందుకని మాట్లాడలేకపోతున్నా, ఏమనుకోవద్దు ప్లీజ్. ఇలా అంటూనే బాగా మాట్లాడారు, సూపర్. పేపర్ రాశారు, ఇంకా వాళ్ళు మాట్లాడడం బ్యాలెన్స్ అంతే. ఆన్సర్లు కరెక్ట్గా ఉంటే చాలు, అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. సో మూవింగ్ ఆన్, విరాన్ గారి గురించి ఇందాక నుంచి అందరూ మాట్లాడుతున్నారు. తెలుసు, ఓకే, అల్లు అర్జున్ గారి బామ్మర్ది అని చెప్తున్నారు. ఫైన్, సినిమా రిలీజ్ అయ్యాక మనకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది ఆయన యాక్టింగ్ గురించి, దాని గురించి. బట్ ఇప్పుడు ఒక స్పెషల్ ఏవి అయితే చేశామో ఆన్ విరాన్ ముత్తం శెట్టి గారు. సో విరాన్ గారు, ఐ థింక్ దిస్ ఇస్ అ సర్ప్రైజ్ ఫర్ యూ టూ. సో ప్లీజ్ వాచ్ ద ఏవి. ఫస్ట్ సినిమాకే బాబీ గారు లాంటి డైరెక్టరు, బన్నీవాస్ గారు లాంటి ప్రొడ్యూసరు, విశ్వక్సేన్ గారు లాంటి ఒక ఎనర్జెటిక్ హీరో ఇంతమంది మీకు సపోర్ట్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా సమ్ పాజిటివ్ వైబ్ ఇస్ దేర్. సో ఐ హోప్ దిస్ వైబ్ విల్ క్యారీ అండ్ ఒక మంచి రిజల్ట్ ఉంటుంది ఈ సినిమాకి. సూపర్ హిట్లు, కలెక్షన్లు పక్కన పెడితే ఒక మంచి సినిమా, ఒక మంచి హీరో ఇంట్రడ్యూస్ అయ్యారు అనేటువంటి ఒక నేమ్ డెఫినెట్గా వస్తుంది అని ఆశిద్దాము. అండ్ ఆల్ ద బెస్ట్ వీరాన్ గారు, ఆల్ ద బెస్ట్. సో ఎస్, వీ హ్యావ్ విశ్వక్సేన్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి కొంచెం ఆయన పాటలు కూడా ఒకసారి ఈ స్టేజ్ మీద అలా వినిపించేద్దాము. అండ్ ఆ డాన్సర్స్ ఆర్ రెడీ with Vishwaksen garu movies songs medley. Srikanth team, once again welcoming you on stage. Thank you Vishwaksen garu. And that's the trailer of Mukhya Gamanika. Feb 23rd na cinema theatre lo release avutundi. So please velli theatres lone cinema chudandi. And ilanti ఫస్ట్ సినిమా రిలీజ్ ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఒకప్పుడు ఉంది త్రూ పలక్నామా దాస్. సో పలక్నామా దాస్, ఆ తర్వాత దాస్ కదమ్కి, ఆ తర్వాత పాగల్, ఆ తర్వాత ఓరిదేవుడా అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆకాశంలో అర్జున కళ్యాణం, అండ్ నౌ అశోకవనంలో అర్జున కళ్యాణం. సారీ మై బ్యాడ్, అశోకవనంలో అర్జున కళ్యాణం. అండ్ ఎస్, సో ఇప్పుడు అంటే ఇవన్నీ సినిమాలు ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రాబోతున్న గామి ఒక సరికొత్త ప్రపంచంలోకి మమ్మల్ని అందరినీ తీసుకెళ్తున్నారు. ముఖ్య గమనిక రేపు వచ్చేసింది లేండి సార్, ఈ థంబ్నెయిల్లో నాకు అర్థమైంది. ఇంకా మీరు నవ్వు ఆపేయండి ప్లీజ్. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ గామి అండి. సో త్వరగా ఆన్ March 8th సినిమా రాబోతోంది. అగైన్ ఆల్ ద బెస్ట్. అండ్ ఎస్, వీఆర్ వెయిటింగ్ ఫర్ గామి. ఆ వరల్డ్లో మీతో పాటు మేము కూడా కాసేపు ఎంజాయ్ చేయడానికి, ఎంటర్టైన్ అవ్వడానికి వీఆర్ వెయిటింగ్. అండ్ మీ లుక్స్ కానీ ఎవ్రీథింగ్, ద క్యారెక్టర్స్ యూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీ ఇన్స్టాలో చూసాం ఆ పోస్టర్స్ అన్నీ కూడా. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వీఆర్ వెయిటింగ్ టు వాచ్ ఇట్ వెరీ సూన్. అండ్ థ్యాంక్ యూ ఇవాళ మరొకసారి ఇక్కడికి వచ్చేసినందుకు మీరు యాజ్ అ చీఫ్ గెస్ట్ టునైట్. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్సేన్ గారు. సో వీ హ్యావ్ అ స్పెషల్ మ్యాషప్ వీడియో ఆన్ యూ. సో ప్లీజ్ వాచ్ దట్. కెన్ వీ హ్యావ్ స్పెషల్ మ్యాషప్ వీడియో ఆన్ విశ్వక్సేన్ గారు? సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ వెయిటింగ్ ఫర్ గామి. ఇక లేట్ చేయకుండా పిలిచేద్దాము ఇవాళ చీఫ్ గెస్ట్ని, అలాగే మన హీరో ఇద్దరిని. సో ప్లీజ్ వెల్కమ్ విశ్వక్సేన్ గారు అండ్ విరాన్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్.
విరాన్ గారు, ఇట్స్ టైమ్ ఫర్ యూ. ప్లీజ్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అబౌట్ దిస్ ఫిలిం? ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, ఆ భగవంతుడికి, నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, పెద్దలకి, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ, ముఖ్య గమనిక, ముఖ్య అతిథి, మాస్కా దాస్, ఈ జనరేషన్ జూనియర్ ఎన్టీఆర్ విశ్వక్సేన్ గారికి మనస్ఫూర్తిగా హార్టీ వెల్కమ్ అండి. అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. సార్ థ్యాంక్ యూ, నాకు చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు సార్. అప్పుడప్పుడు మిమ్మల్ని ఇసుకిచ్చాను, అది సినిమా మీద ప్రేమే తప్పితే మీ గురించి ఏమీ లేదు. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, చాలా కొత్త ప్రొడ్యూసర్స్, మీకు మంచి డబ్బులు రావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి డిఓపి కూడా మీరే కాబట్టి మళ్ళీ మీకే థ్యాంక్స్. నాతో పాటు యాక్ట్ చేసిన హీరోయిన్ ఆర్యన్ గారికి, లావణ్య గారికి, మా భాషాబాయ్, ఎప్పుడు చెప్తుంటా మిమ్మల్ని చూసే పెరిగాను, మాకు అందరికన్నా సీనియర్, మీ నుంచి చాలా నేర్చుకున్నా. భాషా గారు థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో ఎడిటర్ గారు థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ డైరెక్టర్ గారు, మీరు మన మర్చిపోయారు కానీ నేను మిమ్మల్ని మర్చిపోను, థ్యాంక్ యూ. అలాగే ఇక్కడికి విచ్చేసిన మెయిన్, నేను ఈ సినిమా గురించి ఆ రిజల్ట్ ఎలా ఉంటుందని 23rd మీరు చెప్పండి. బట్ ఈ సినిమా గురించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్ బాబీ కొల్లి గారికి, నా టీజర్ లాంచ్ చేశారు, మారుతి గారికి, ఆయనకి, బన్నీవాసన్నకి, ఈరోజు వచ్చి నన్ను ప్రేమించి ఆశీర్వదించడానికి వచ్చిన విశ్వకన్నకి, అందరికీ. మెయిన్ నేను విశ్వక్ గారి గురించే చెప్పాలి. నేను ఆల్మోస్ట్ చాలా దగ్గరగా చూసాం, ఇద్దరం చాలా రెగ్యులర్గా చూసుకుంటూ ఉంటాం. కానీ ఆయన కష్టం నాకు తెలుసు, నా కష్టం ఆయనకి తెలుసు. చాలామంది చాలా అనుకుంటారు. ఒకటి మాత్రం చెప్తాను, విశ్వక్ గారి కోపం ఉప్పెన, మనసు సముద్రం, ప్రేమ ఆకాశం. ఆ ప్రేమతోనే నా కోసం ఇక్కడ వరకు వచ్చారు విశ్వక్ గారు, థ్యాంక్ యూ. నేను ఒకటి చెప్తున్నా, తను మాట ఇవ్వడు, ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ఇవాళ నేను చెప్తున్నానన్నా, నువ్వు మాట ఇవ్వవు, మాట ఇస్తే ఖచ్చితంగా నిలబడే క్యారెక్టర్ అతంది. నేను ఇండస్ట్రీలో ఉండి చాలామంది చాలా చెప్పారు, వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, విశ్వక్ గారు మాట ఇవ్వడు, ఇస్తే ఖచ్చితంగా వస్తాడు. ఎగ్జాంపుల్, నా ఆడియో ఫంక్షన్కి నేను నార్మల్గా వచ్చి, అన్న నాకు కావాలి కొంచెం వస్తుంటే, డార్లింగ్ వచ్చేస్తా డార్లింగ్, ఎప్పుడు ఫిబ్రవరి అనుకుంటున్నా, పర్లేదు డార్లింగ్ వచ్చేస్తా. షూటింగ్ ఇప్పుడు కూడా జస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని, ఒక ఆర్టిస్ట్గా నాకు తెలుసు, షూటింగ్ కంప్లీట్ చేసుకుని నా కోసం వచ్చావు, థ్యాంక్ యూ విశ్వకన్న. అండ్ నాకన్నా చిన్నడు వేక్, బట్ అన్న అని పిలుస్తున్నాను, నాకు అందరిని అన్న అని పిలవటం అలవాటు. సో అలాగే ఇక్కడికి నన్ను వెనక నుండి సపోర్ట్ చేసిన మా అల్లు అర్జున్ గారికి, ఆయన చాలామందికి తెలియదు కానీ నన్ను వెనక నుంచి ఎక్కువ ప్రోత్సహించింది అల్లు అర్జున్ గారు. అలాగే నాకు అందరికన్నా ఇష్టమైన నా కజిన్ శిరీష్ గారు, అల్లు శిరీష్ గారు, ఆయనకి కూడా థ్యాంక్ యూ. మా సినిమా రిలీజ్ చేస్తున్న జిఎఫ్డి బాబీ గారికి, సోము గారికి, ఈ ఈవెంట్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన బడ్డి నాని గారికి, బుర్రపాడు గారికి, బడే హరి గారికి, అందరికీ పేరు పేరున అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. అందరం చాలా కష్టపడ్డాం, చాలా కొత్త వాళ్ళని ఆశీర్వదిస్తేనే ఇంకా కొత్త వాళ్ళు వస్తారు. ఎందుకంటే మ్యాక్సిమం 95% అందరూ కొత్త వాళ్ళే. దయచేసి 23rd థియేటర్కి రండి, మమ్మల్ని ఆశీర్వదిస్తని. మార్నింగ్ షో మీకు నచ్చితేనే మాత్రమే రండి, నెక్స్ట్ షోకి. ఫ్లాప్ అయితే కనుక మీరు రావద్దు, నేనే చెప్తున్నాను. ప్లీజ్ డూ బ్లెస్సెస్. చాలా కష్టపడి వచ్చాము ఇండస్ట్రీకి, స్టేజ్కి. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. ముఖ్య గమనిక 23rd. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ, సో స్వీట్, ఆల్ ద బెస్ట్ అండి. అండ్ విశ్వక్సేన్ గారు, నేను ఇందాక అదే ఫస్ట్ అదే ఇద్దాం అనుకున్నా. అన్న అంటాడు, నాకేమో మోమాటం అవుతుంటుంది. నేను చాలా చిన్నోడిని, మొన్న తేజ సజ్జగాడి కంటే కూడా నేను చిన్నోడిని. అన్న అంటుంటారు. సో ఇప్పుడు అందుకే నేనే లీక్ చేయించిన చైల్డ్ రోల్ వీడియోలు కొన్ని తిరుగుతున్నాయి ట్విట్టర్లో. అందుకే నేను థ్యాంక్ యూ బ్రదర్. అండ్ నేను మీరు ఇందాక మీరు ఆకాశంలో అర్జున కళ్యాణం అంటే మొత్తం వినండి, మీరు ఫిక్స్ అయ్యారా? సరే కానివ్వండి, ఓకే. ఏమన్నారు ఇందాక మీరు? ఏమన్నారు మీరు ఇందాక? చెప్పండి, ఫ్రాంక్ గా మాట్లాడుకోండి. పెద్ద టైటిల్ పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుందని ఆ రోజే డిసైడ్ అయింది నేను. మీరు ఇందాక ఏమన్నారు ఆ టైటిల్ని? ఆకాశంలో నచ్చేసింది. ఇంకోటి ఏమన్నాడు తెలుసా నా దగ్గరికి వచ్చి, అన్న నీ అశోక్ ఫంక్షన్ హాల్ సినిమా అదిరిపోతుంది అన్నాడు. సో దాని మీద బెటరే. సో నేను ఫీల్ కాలేదు. కాకపోతే అప్పుడు డిసైడ్ అయింది ఏంటంటే అంత పెద్ద టైటిల్ పెట్టుకోవద్దని. గామి 2 అక్షరాలకు వచ్చేసింది చూడు, పాగల్ 3 అక్షరాలు, హిట్ 2 అక్షరాలు. సో అది మధ్యలో పెద్ద టైటిల్ పెట్టుకోవద్దని పెద్ద రియలైజేషన్. సో నేను ఫీల్ కాలేదు, నేను అస్సలు ఫీల్ కాలేదు, పర్లేదు. అండ్ విరాంజోల్కి వస్తే
నేను అప్పటికి నేను కూడా ఇంకా ఈ నగరానికి ఏమైంది కూడా రాలే. అప్పుడు టర్ఫ్ సైడ్ అని ఉంటుండే ఒకటి క్రికెట్ గ్రౌండ్ ఇక్కడ మన 100 feet రోడ్లు ఉంటుంది. స్ట్రీట్ అంటే మీరు చెప్తా నేను టర్ఫ్ సైడ్ ఎందుకు చెప్పినా చెప్తా. స్ట్రీట్ టర్ఫ్ సైడ్ వెనకెనుకుంటాయి. సో మాది ఒక టీం ఉంటుండే, అందరం చాలా అద్భుతమైన క్రికెట్ ఆడుతుండే. అంటే నేను బ్యాటింగ్ ఆడి ఇంటికి వెళ్ళిపోతుండే. కాకపోతే మనం క్యాజువల్గా ఆడదాంరా అని మనం ఇట్లా ఒక బాల్ మిస్ అయినా అని చెప్పి బుష్ అని చెప్పి సౌండ్లు వస్తుండే. సో నేను ఆడను క్రికెట్. అందుకే నేను మన విష్ణు గారు నన్ను సీసీఎల్ ఆడమంటే కూడా వద్దు సార్, అంత పెద్ద స్టేడియంలో పరువు తీసుకోవాలని లేదు నాకు అని చెప్పి నేను ఆడను అనమాట. కాకపోతే ఫ్రెండ్స్తో ఆడుకోవాలనిపిస్తుంది కదా. సో మేము ఇప్పుడు స్ట్రీట్కి వెళ్తేనేమో వీళ్ళ టీం ఉండేది, ఈయన మా పాగల్ డైరెక్టర్, వీళ్ళందరూ ఏమో ప్లేయర్లు. వీళ్ళని చూసి పారిపోయి మేము టర్ఫ్లో ఆడుకునేది. అందుకు టర్ఫ్ సైడ్ అని వచ్చింది మాకు. సో అప్పుడులో మేము భయపడేటోళ్ళం అనమాట వీళ్ళ టీముని చూస్తే. సో జోక్సే పాటు దాని తర్వాత ఇద్దరం ఒకటే జిమ్ అనమాట, కలుస్తూ ఉంటాం. ఎప్పుడు కల్పించినా చాలా బాగా వల్కరిస్తుంటాడు. ఐ ఫీల్ అంటే నాకు తెలుసు ఇంతకుముందు కూడా 1-2 సినిమాలు స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఆ పైన ఎట్లుంటుందో నాకు తెలుసు. అండ్ జస్ట్ వచ్చి ఒకరోజు నువ్వే రావాలన్నా అంటే అసలు నువ్వు అడగాల్సిన అవసరం లేదు, నేను వస్తా పక్క. అండ్ అంత స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉన్న బ్యాక్ సైడ్ దాన్ని ఎక్కువ యూజ్ చేసుకోకుండా, దాన్ని ఎక్కువ ఎగ్జాజరేట్ చేయకుండా, దాన్ని ఎక్కువ చెప్పుకోకుండా పుష్ చేసుకుంటూ వస్తుండు. అండ్ నన్ను అడిగినప్పుడే నాకు అర్థమైంది, ఓకే హీ వాంట్ టు ప్రూవ్ ఇట్ టు హిమ్సెల్ఫ్ అని చెప్పి నన్ను అడిగిండు అని చెప్పి ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ హియర్. ఆశీర్వాదీయడానికి వచ్చిండు అనే అంత పెద్ద మాటలు నాకు హియర్. ఐ కేమ్ టు విష్ మై ఫ్రెండ్ అనుకోండి. సో నేను నిన్ను అనాలే విరానన్నా అని చెప్పి ఫైనల్లీ ఇప్పుడు క్రికెట్ ఆడడానికి ధైర్యం వచ్చింది. ఈసారి వచ్చినా కూడా బ్యాటింగ్ చక్కగా ఆడక అంతే నువ్వు నేను ఆడినప్పుడు. బట్ 23rd ముఖ్య గమనిక, ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. విరాన్, ఒక్క సినిమాతో అయిపోదు జర్నీ, ప్రతి సినిమా ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. సో ఐ హోప్ దిస్ ఫిలిం విల్ ఓన్లీ మేక్ యూ స్ట్రాంగర్ అండ్ సక్సెస్ఫుల్. అండ్ గుడ్ లక్ టు ప్రొడ్యూసర్స్. అండ్ ఆ పాప నువ్వు లాస్ట్ టైం చెప్పేసినావు, ఇప్పుడు చెప్తాము మళ్ళీ అదే వద్దు. సో ఆ పాప కూడా నేను వర్క్ చేశాను అన్నట్టు, నా ఫస్ట్ సినిమాలోనే వర్క్ చేశాను ఆ అమ్మాయితో. కాకపోతే యాజ్ అ డైరెక్టర్ వర్క్ చేస్తుండే, అప్పుడు నేను డైరెక్టర్ ఉండే కదా, మానిటర్ దగ్గర ఉండే. సో 23rd ముఖ్య గమనిక సినిమాని థియేటర్కి వచ్చి బ్లెస్ చేయండి. అండ్ ఆయన చాలా జెన్యున్గా చెప్పిండు, యాక్సెప్ట్ ద ఫిలిం దెన్ స్ప్రెడ్ ద వర్డ్ అని. సో దట్స్ వెరీ హంబుల్ ఆఫ్ యూ. ఆ నేచరే చాలా ముందుకు తీసుకుపోతుంది మనిషిని. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ వన్స్ అగైన్. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ 23rd ముఖ్య గమనిక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీకు థ్యాంక్ యూ. ఎందుకు ఆకాశంలో కూడా ఒక్క విషయం అంటే ఈ సోషల్ మీడియా గురించి కాబట్టి సినిమా అంతా ఒక చిన్న క్వశ్చన్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి విత్ సోషల్ మీడియా? గుడ్ ఆర్ ఇస్ ఇట్ బ్యాడ్? మీరేం చెప్తారు? గుడ్ బ్యాడ్ ఏం లేదు, ఫ్లో కొట్టుకోబోడే. 2 రోజులు ఎంజాయ్ చేయాలి, 3వ రోజు ఫ్లోలో గో అంతే. మన కోపం తెప్పించే విషయాలు చూడొద్దు, అంతే సింపుల్. అస్సలు కలవడకూడదు అంతే. అంతే. అదిగో నా ట్విట్టర్ ఏమో వాడతాడు ఆదిత్య, అక్కడ కనిపిస్తుండు కళ్ళదల్ తిప్పండి, కెమెరా తిప్పండి నాడు మీద. నా ట్విట్టర్ వాడేది వాడే. సో అట్లా తెలివిగా బతకడం నేర్చుకుంటే సోషల్ మీడియా అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఆన్ దిస్ నోట్ వీఆర్ వైండింగ్ అప్ ద ఈవెంట్. ఆదిత్య గారు మర్చిపోయానండి మేము, సారీ, నిజంగా మర్చిపోయాం మీ గురించి చెప్తాం. లేదు నెక్స్ట్ ఈవెంట్కి మా అన్నను పిలవాలి మరి. థ్యాంక్ యూ. But all the best to the whole team. థ్యాంక్ యూ. Such a great evening. అండ్ బ్లెస్ చేయడానికి వచ్చిన, సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా అందరికి కూడా చాలా థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. అండ్ స్మాల్ రిక్వెస్ట్, మా స్పాన్సర్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక చిన్న ఫోటో అంట మీతో. ఓకే, ఫోటో ఇస్తా. అవన్నీ ఫోటో మొన్న యాంకరింగ్ స్టార్ట్ చేసినా కదా, ఇప్పుడు ఫోటో ప్లీజ్. తాకాడ ఆపేస్తాను నేను. ఫాస్ట్ రండి ప్లీజ్. Subscribe to Madhura. Thank you, Vishwaksen garu. Thank you so much, and all the best to the whole team of Mukhya Gamanika. And thank you so much to the print and electronic media here. Thank you guys. Thanks for being here. Good night. Drive safe. Thank you. And on Feb 23rd, Mukhya Gamanika in theaters.